మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 22వ తారీఖుల గాయతూ 28 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో కూడా గత వారం మాదిరిగానే పంచగ్రహ కూటమి సంభవిస్తూ ఉన్నది. అది కూడా కుంభరాశి ఎందే సంభవిస్తూ ఉన్నది. రవి, కుజ, రాహు, శుక్ర, బుధ గ్రహాలు కుంభరాశి ఎందు సంక్రమిస్తూ ఉండగా, మీనమందు శనేశ్వరుడు, మేష, వృషభ, మిథున రాశుల యందు చంద్రుని యొక్క సంచారము, మిథునమందు గురుడు, సింహయందు కేతువు యొక్క సంచారంతో ఈ వారం గ్రహస్థితి ముందుకు సాగుతూ ఉన్నది. ఇటువంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ స్థానమందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. కుజునితోటి కూడి ఉన్నటువంటి పంచగ్రహ కూటమి. మొన్న వారంలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమికి దీనికి వ్యత్యాసం ఏమిటి అంటే, అప్పుడు కుజుడు యోగిస్తున్నారు. తృతీయ స్థానమందు కుజుడు యోగించడం ద్వారా ఇటు ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా మిమ్మల్ని కాపాడగలిగేటువంటి శక్తి మీ రాస్యాధిపతి అయినటువంటి కుజుడికి ఉన్నది. మరి ఈ వారంలో ఏర్పడ్డటువంటి పంచగ్రహ కూటమి వారితోటి కుజుడు కూడా చేరిపోయారు. భాగ్యహానిర్భయం, క్రూరం, బంధువైరం, ధనక్షయం, మానసికమైనటువంటి భయానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. విద్య, ఉద్యోగము, కుటుంబము, సంతోషము, గృహము, వీటికి సంబంధించిన స్థానం చతుర్థం. అందులో రవి ఉండడం వల్ల ఇంటి గుట్టు బయటపడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్య నిమభోజనం అన్నది శాస్త్రం. ఇక్కడ సుఖవంతమైనటువంటి జీవితం లేదు. దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టు ప్రతిరోజు సమస్యతోటి పోరాటం, పడుకోవడం, తెల్లారితే మళ్ళీ ఏదో సమస్యతో పోరాటం, పడుకోవడం, ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఏం ప్రతిరోజు భయపడుతూనే జీవించాలా అనేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. అందులోని ఇప్పుడు రవి రాహువులతో ఎప్పుడైతే కుజుడు కూడి ఉన్నారో అది మరింతగా క్రూరంగా ఇబ్బంది పెడుతుంది. క్రూరంగా అంటే ఎలాగండి? కుటుంబ సభ్యులు ఎవరు సహకరించరు, చాలా గుట్టుగా ఉండేటువంటి సంసారం బహిర్గతం అయిపోతుంది, ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు కొంత చుట్టుముడుతూ ఉద్యోగపరంగా ఎక్కువ కాలం ఉద్యోగంలో శ్రమపడడానికి అవకాశం ఉంటుంది. పై అధికారులతోటో తోటి ఉద్యోగస్తులతోనో లేనిపోయినటువంటి నీలాపనిందలు మొయ్యడానికి అవకాశాన్ని ఇస్తుంది. అలాగే గృహ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బంది పెడుతుంది, లేదా తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో ఏదైనా ఇబ్బంది పెడుతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మానసికంగానే, ఇందులో శారీరకంగా ఏ విధమైన ప్రాబ్లము ఉండదు. అంటే శరీర అనారోగ్య సమస్యలు ఉండవు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవు, ప్రతిదీ మానసికమైనటువంటి సమస్యే. మరి గత వారంలో యోగించిన పంచగ్రహ కూటమి ఇప్పుడు ఎందుకు మనకి ప్రతికూలంగా ఉన్నది అంటే, ప్రధానమైన కారణం మీ రాస్యాధిపతి వెళ్ళి చతుర్థంలో కూర్చోవడము. ఆయన అగ్నికి ఆజ్యం పూసినట్టు అవుతుంది. అసలే రవిరాహువులు వారితోటి కుజుడు చేరినప్పుడు యక్ష రాక్షస పీడితం, రాక్షసులు ఎలా పీడిస్తారో వీళ్ళు ముగ్గురు అలా పీడిస్తారన్నారు. పోనీ అలానే గురుబలం ఉందా? అష్టమంలో ఉన్నారు. అష్టమంలో ఉన్నప్పుడు క్రోధం అష్టమస్తే భవేద్ గురువు, విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అది ఎవరి మీద చూపించుకోవాలో తెలియదు. దానివల్ల కూడా మానసికమైనటువంటి వ్యధ ఉంటుంది. ఈ వారం ఇలా ఉంటుంది, కుంపట మీద కూర్చున్నట్టే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా గ్రహస్థితి ఇలా ఉంది అని తెలుసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై రుద్రకవచాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.